14వ తేదీ ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. సహోదరి సహోదరులారా, మన హృదయ వాంఛలను తీర్చే గొప్ప దేవుడు ప్రభువు. బిడ్డ కోరుకున్నది తండ్రి ఎలాగైతే ఇచ్చి బిడ్డను సంతోషపరచాలి అనుకుంటాడో, మన పరలోకపు తండ్రి కూడా అంతే. అలా అయితే నేను అడిగినది ప్రభు ఎందుకు నాకు అనుగ్రహించడం లేదు అని మీరు అనుకోవచ్చు. మనకి ఇప్పుడు మంచిదిగా అనిపించి దాని వలన మనకు నష్టం కలగవచ్చు. అందుకే ప్రభు అనుగ్రహించడం లేదేమో, లేదా మనం అనుకున్న సమయం కన్నా ప్రభు నిర్ణయించిన సమయము వేరై ఉంటుంది. ఆ సమయం కోసము మనము ఓపికతో విశ్వాసంతో కనిపెట్టాలి. మన హృదయంలో ఉన్న కోరికలు ప్రభు చిత్తానికి అనుగుణంగా ఉంటే తప్పకుండా ప్రభు వాటిని నెరవేర్చుతాడు. మనం అడిగినది ప్రతిదీ మనం పొందుకోలేకపోవచ్చు, కానీ ఏది అవసరమో ప్రభు తప్పకుండా దానిని మనకు సరైన సమయంలో అనుగ్రహిస్తాడు. మన ఆలోచనలు సఫలము అవ్వాలి అంటే కేవలం మన జ్ఞానం వలన సాధ్యం కాకపోవచ్చు. ప్రభుపై నమ్మకాన్ని కలిగి ప్రభు చేత నడిపింపబడి ప్రణాళికలు వేస్తే తప్పకుండా అవి సఫలమవుతాయి. కేవలము మన జ్ఞానం వలన కాదు, కానీ ప్రభు యొక్క కృప వలన మనము విజయాన్ని పొందుతాము. ఎందుకంటే మనం ఎంత కష్టపడినా ప్రభు యొక్క కృప లేకపోతే అది విఫలమే అవుతుంది, కానీ సఫలం కాదు. మనం ఏ పని ప్రారంభించాలి అనుకున్నా ముందు దాని నిమిత్తము ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ప్రభుని నడిపించమని, మన ఆలోచనలను సఫలపరచమని మొరపెట్టాలి. ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించడంలో మనము ఆసక్తిగా ఉంటే ప్రభువే మనకు అద్భుతంగా సహాయం చేస్తాడు. మన ఆలోచనలను సఫలపరిచి కోరికలను నెరవేర్చుతాడు. ప్రార్థన. పరిశుద్ధుడగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. కేవలము మా జ్ఞానంను తెలివితేటలను ఆధారం చేసుకునే వారముగా కాకుండా ప్రతి విషయంలోనూ మీపై మేము ఆధారపడి జీవించాలి తండ్రి. మేమెంత కష్టపడినా మీ కృప లేకపోతే అదంతా వ్యర్థమే అవుతుంది ప్రభువా. ఏ పని చేయాలి అనుకున్నా మీ సన్నిధిలో ప్రార్థించి మీ సహాయం కోసము మొరపెట్టాలి ప్రభువా. ప్రతి విజయము మీ ఆశీర్వాదమే అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తానికి అనుగుణంగా మా ఆలోచనలు కోరికలు ఉండాలి ప్రభువా. ఆశ కలిగిన ప్రాణంను తృప్తిపరిచే దేవుడవు తండ్రి. మా ప్రతి అవసరతను తీర్చి మేము చేయి ప్రతి పనిలోనూ మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభువా. అనుకున్న సమయంలో అనుకున్నవి జరగలేదు అని బాధపడే వారముగా కాకుండా మేమనుకున్న సమయం కన్నా మీరు నిర్ణయించిన సమయము శ్రేష్టమైనది అని గ్రహించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.